హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక లెంతీ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఈ మధ్య అంతా షార్ట్స్ అయిపోతున్నాయి. తమ్ముడు పెళ్ళి ఫిక్స్ అయిందండి, అందుకని ఆ బిజీలో ఉన్నానని చెప్పాను కదా. ఈరోజైతే గోధుమ రవ్వ ఏర్పాట్లు. ఇక్కడ వాతావరణం అంతా చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది నేను ఎక్కడున్నాను ఏంటి అనేది. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామండి. గోధుమ రాయికి ముందు రోజు ఏర్పాట్లు అనమాట. మేము ఎలా చేసాము, ఎలా ప్లాన్ చేసుకున్నాము ఏంటి అనేది ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను. యాక్చువల్గా 2 days ముందు వచ్చాము అన్ని పనులు చేయడం కోసమని. కాకపోతే అవన్నీ రొటీన్ పనులే కదా, ఇంట్లో ఉండే పనులే కదా అని నేను షూట్ చేయలేదు. చాలా బిజీగా పనులన్నీ చేసేసాము. ఇంకా ముందు రోజు ఏర్పాట్లు అనమాట. సో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా, మీతో షేర్ చేసుకుందాం అనిపించింది. సో పూలన్నీ తెప్పించేసామండి. వదినలు, అక్కలు, చెల్లెళ్ళు అందరం కలిపి పూలు కుట్టేస్తున్నాము. గోధుమ రాయి వేయడం ముందు రోజు ఉదయాన్నే తెచ్చేసాము. ఆనందపురం నుంచి తీసుకొస్తే ఇంకా అన్నీ బంతి పూలని, గులాబీలని, లిల్లీలని అన్నీ తెప్పించాము. రకానికి ఒక దండ. అంటే కొంచెం మా ప్లానింగ్ బట్టి మేమే ప్లాన్ చేసుకున్నాము. అది ఎలా కుట్టాము ఏంటి అంతా చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఇవైతే ఈ పూలు మాకు 8,000కి తీసుకొచ్చాము. పెట్టుకునే దండలు కలిపి అన్నీ కలిపి 8,000కి వచ్చాయి. కొంచెం అదే కాస్ట్ అయితే తక్కువగానే వస్తాయి నార్మల్ డేస్లో అయితే. కానీ ఇప్పుడు అంతా నవంబర్ నెల అండి, అంటే పూజల కాలం కదా. స్వాములని, భవానీలని, నెక్స్ట్ పెళ్ళిళ్ళని, ఫంక్షన్స్ అని అందరికీ పూలు అవసరమే. సో అందుకే చాలా కాస్ట్ ఎక్కువగా ఉన్నాయి అనిపించింది. వీళ్ళందరూ పూలు కుడుతున్నారు కదా, నేను ఇంకా ఆ పనిలో ఎందుకు, వీళ్ళకైతే చెప్పాను ఎలా కుట్టాలి ఏంటి అనేది. సో ఇప్పుడు నేను బయట పనులు కొంచెం చూద్దామని, ఎందుకంటే పసుపు దంచిన రోజు అందరికీ పిలిచాము. అందువలన వాళ్ళంతా కూడా టిఫిన్స్కే వస్తారు కదా, టిఫిన్స్ ముందు పెట్టించేద్దాము అని పల్లీలన్నీ కూడా నీట్ చేస్తున్నాను. కాయలు మెషిన్ వేసేటప్పుడు మట్టి వస్తుంది కదండి, అవన్నీ కూడా ఇంట్లో పండే కాయలు. అంటే పండే వాళ్ళ దగ్గర కొనుక్కుంటాము. సో అవి అందుకని ఇంకా అవన్నీ క్లీన్ చేస్తున్నాను. ఇక్కడ 2 ఇల్లులు ఉంటాయి. నా వ్లాగ్స్ చూసే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. సో ఆ 2 ఇళ్ళలో కూడా పసుపు దంచే కార్యక్రమం పెట్టాలి. అంటే పాతింట్లో సెంటిమెంట్గా అనమాట. కొంచెం స్టార్ట్ చేసేసి అక్కడ అన్నీ వాడికి పసుపు ముహూర్తం అంటే పసుపు రాయడం ఇవన్నీ కంప్లీట్ చేసేసి మళ్ళీ కొత్త ఇంట్లో టిఫిన్స్ అని ఇంకా ఇక్కడ హంగామా ఇక్కడదనమాట. సో రేపు ఎలా చేసాము ఏంటి అనేది నెక్స్ట్ వ్లాగ్లో కూడా షేర్ చేసుకుంటాను. సో ఇక్కడైతే వీళ్ళు కార్తీకం రాకముందే కార్తీకం కోసం అన్ని కూరగాయలు పెట్టేస్తుంటారు. అలాగేనండి, ఇంకా బీరకాయలని, బెండకాయలు, వంకాయలు ఏవి కొనుక్కోరు. చాలా వీడియోస్లో చూపించాను, అంటే ఎక్స్ప్లెయిన్ చేశాను అసలు వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకుంటారు ఏంటి. పూలని, పళ్ళని అన్ని రకాలు ఇక్కడ ఏవి కొనుక్కోకుండా దొరుకుతాయి. వాళ్ళకి అలవాటు. సో నాకు కూడా అది ఇష్టమే. కాకపోతే మా మట్టి వేరండి, నేను ఎన్ని మొక్కలు వేసినా కూడా అవి పెరగట్లేదు, నాకు విసుగు వచ్చేసింది. సో ఇంకా బీరకాయలు అనమాట చెట్లకి ఎక్కించేస్తున్నారు అన్నీ. ఇంకా కార్తీకం లాస్ట్ అయిపోతుంది, ఇంకా మార్గశిర మాసం వచ్చేస్తుంది. అందుకని ఇక్కడ కూడా కొన్ని ఎండింగ్ అవుతున్నాయి, మళ్ళీ వేసుకుంటారు. కాకపోతే ఈ పెళ్లి హడావిడిలో కొంచెం తగ్గిస్తారేమో, ఎందుకంటే ముహూర్తాలు అయితే చాలా దగ్గర పడ్డాయి. సో ఇంకా అమ్మనైతే ఎప్పుడు చూడలేదు కదండి, అంటే పేషెంట్ అయినాక. అత్తయ్యని చూపించాను కానీ అమ్మ అయితే ప్రజెంట్ ఆ భగవంతుడి దయ వలన తన అంతట తను నడవగలుగుతుంది, తనంతట తను తినగలుగుతుంది. చాలా ఇబ్బంది పడింది. ఇంకా బొప్పాయి తినమన్నారు డాక్టర్ గారు ఎక్కువగా. అయితే పంటలు అంటే పొలాల్లో వేసే మొత్తం ఎక్కువ మొక్కలు వేస్తారు, అందులో కాకుండా ఇంటి దగ్గరే వేసుకుంటారు కదా, వాటికి ఎటువంటి పురుగు మందులు అలాంటివి ఏమీ ఉండవని చెప్పి అవి ఇస్తూ ఉంటారు. ఎవరి దగ్గర పండినా కూడా అమ్మ కోసం తెచ్చేస్తుంటారండి, చుట్టుపక్కల వాళ్ళని, చుట్టాలని స్పెషల్గా ఇంకా అలా దాచి ఇస్తుంటారు. రోజు బొప్పాయి, చేప, గుడ్డు కంపల్సరీ అని చెప్పారు. మిల్ మేకర్ కర్రీ ఇలాంటివి కొంచెం వాళ్ళు అదే అమ్మ అయితే బాగా ఫాలో అవుతుందిలేండి వాటిని. కాకపోతే చాలా ఇబ్బంది పడింది కానీ కొంచెం రికవరీ అయితే స్లోగా అవుతుంది. సో నేనైతే వంటల వైపు రాలేదండి, అక్కలే అంతా వంట చేసుకుంటున్నారు. నైట్ టైంకి అందరూ వస్తారు, ఇంకా వాళ్ళ కోసం వంట చేయాలని. ఎందుకంటే ఎర్లీ మార్నింగే పసుపు ముహూర్తం కాబట్టి అందరమీ ఇంకా నైట్కి చేరిపోవాలి అని ప్లానింగ్. సో మేము ముందు వచ్చేసే వంటలు చేస్తున్నారు, ఇంకా అక్కలే చూస్తారు. కానీ నేనైతే వంట వైపు వెళ్ళలేదు ఈరోజే కాదండి, పెళ్ళి వరకు నేను అసలు కిచెన్ వైపు వెళ్ళలేదు. అప్పుడప్పుడు ఏం చేస్తున్నారు ఏంటో అని చూడటానికి వెళ్ళేదాన్ని. నాకు బయట పనులు ఎక్కువగా ఉండేవి.
సో ఒక్కొక్క సెక్షన్ ఒక్కొక్కటి అనమాట. మేము డివైడ్ అయిపోయాం అలాగా. నువ్వు ఈ సెక్షన్ చూడాలి, నేను ఈ సెక్షన్ చూడాలి అలా అనమాట. అలా అయితేనే మంచిగా పనులు అవుతాయండి. ఎందుకంటే బాధ్యతగా చేస్తాం. అమ్మో నాకు ఈ సెక్షన్ అప్ చెప్పారు కాబట్టి నేను చాలా బాగా చెయ్యాలి అని. సో ఇంకా ఖాళీ అయ్యాను. ఇంకా కొంచెం పూలు అనేవి కొడుతున్నాను. కొంచెం లిల్లీలు అవి కాస్ట్ అయితే ఎక్కువగానే ఉన్నాయండి లిల్లీలు, కానీ బాగుంటాయి డెకరేషన్స్కి. లిల్లీలు ఇలా పొడవుగా వేలాడదీస్తే బాగుంటాయని లిల్లీలు తెప్పించాము. కొంచెం కుట్టడం కూడా కష్టమేనండి, కాకపోతే తప్పదు, అది మంచి లుక్ వస్తాయని లిల్లీలు వాటి మధ్యలో రెడ్ పెడుతున్నాము. ఇవన్నీ ఎల్లో కలర్ బంతి, ఆరెంజ్ కలర్ బంతులు కుట్టేటప్పుడు మాత్రం మేము చిన్న మిస్టేక్ చేసామండి. చాలా దగ్గర కుడితే మాత్రం చాలా బాగుంటాయి. నేనేం చేశానంటే అంటే అవి దూరంగా అంటే ఫ్రీగా కుట్టేశారు నార్మల్గా, కాకపోతే దగ్గరగా అడిచి కుడితే అవి మరుసటి రోజుకి కొంచెం వాడినా కూడా మరి కిందకి రావు. ఇప్పుడు ఏంటంటే కొంచెం దూరం అయిపోయి దారం కనిపించేసేది. నేను నైట్ టైం అయితే 12 వరకు అలా కొంచెం దగ్గరికి దూరంగా జరిగిపోయే వాటన్నిటిని దగ్గరికి చేర్చి కుట్టేదాన్ని, కానీ ఇంకా అసలు ఉదయం ఇంకా కొంచెం వాడిపోవడం వలన కొంచెం కిందకి దిగాయి అన్నమాట. ఎప్పుడైనా టైట్గా చాలా టైట్గా కుడితేనే చాలా పర్ఫెక్ట్గా మరుసటి రోజుకి కూడా బాగుంటాయి. అది ఒకటి నాకు తెలిసిందనమాట. సో ఎందుకంటే కిందకి వేలాడదీస్తాం కాబట్టి ద్వారాలకు పెట్టినవి ఏం కాలేదండి. కిందకి వేలాడదీసే ప్రతిది అది దండ కూడా కొంచెం లూజ్ అయ్యి అంటే వాడిపోయి కొంచెం దారం కనిపిస్తూ ఉండేది. సో చాలా టైం అయిపోయింది. మా చెల్లి నేనే కొంచెం ఇదంతా ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటి అనేది అంతా ప్లాన్ చేసుకున్నాము. సో మేమేం బయట వాళ్ళని తీసుకురాలేదు, అంత ఎక్కువగా కూడా చేయలేదండి. సింపుల్గా మాకు వచ్చే రీతిలో అనమాట. సో ఇక్కడ అన్నీ పెట్టేసి వాళ్ళందరూ వెళ్ళిపోయారు వదినలు, కొంచెము పిల్లలు స్కూల్ నుంచి వస్తారని. నేనే ఇంకా నైట్ టైం డిన్నర్ అయిపోయిన తర్వాత ఇంకా అంత తాడుతో కట్టేసి ఇలా ప్లాన్ చేసుకున్నాను. అయితే ఇక్కడ వైట్ లిల్లీలు కాబట్టి వెనక క్లాత్ అనేది కొంచెం వైలెట్ కలర్ కానీ ఇంకేదైనా డిఫరెంట్ కలర్ అయితే బాగుండేదేమో అనిపించింది. కానీ ఆ ప్రయత్నం చేసాం, కానీ వాళ్ళ దగ్గర లేదంట. ఈ ఊర్లో డెకరేషన్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర లేకపోతే సరే ఇంకా వైట్దే తీసుకుందామని చెప్పి వైట్దే పెట్టాము. కానీ అదే బాగుంది అన్నారులేండి, ఏదో సాటిస్ఫాక్షన్ అనమాట. సో ఎలా ప్లాన్ చేసుకున్నాం ఏంటి అనేది మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడ ఇదంతా కట్టేసాం కదా, వెనక ఫ్రేమ్స్ కట్టామన్నమాట. దానిపైన క్లాత్, దానిపైన ఇలా పూలు కుట్టాము. పైన ఇంకా మామిడి తోరణాలు ప్లానింగ్ ఉదయం మీకు తెలుస్తుంది. అదే పసుపు దంచి నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను అనమాట. పైన అంతా మామిడి ఆకులు కుట్టాము, కొమ్మలు పెట్టేశాము. ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్స్ కోసమండి. అంతా మా మేనకోడళ్ళు వీళ్ళు కూడా చేసేస్తున్నారు. వాళ్ళ హోమ్ వర్క్స్ అయిపోయినాయి, ఇంకా అందుకే హెల్ప్ చేస్తున్నారు. సరే ఇంక పిల్లలకి ఇటువంటి పనులు ఉండేటప్పుడు అస్సలు అల్లరి పెట్టరు, అందుకని ఇంక వీళ్ళు అల్లరైనా తగ్గుద్దని మేము వాళ్ళకి కూడా అలా ప్యాక్ చేయమని చెప్పాము. సో అందులో ఇటువంటి ప్లేట్స్ తీసుకున్నామండి, బల్క్లోకి తీసుకున్నాము, బాగా వచ్చాయి. 100 రూపీస్ కానీ 110 కానీ పడ్డాయి. నెక్స్ట్ ఈ బ్లౌజ్ పీసులు, ఇవైతే కాటన్వి, పెద్దవాళ్ళకైనా కూడా చాలా బాగుంటాయి. 100 మీటర్స్ అయితే యూజ్ఫుల్ అని. లైనింగ్ క్లాత్లకు వేసుకోవచ్చు నార్మల్ పీసులు ఇస్తే, కానీ ఇంకా ఇవైతే మంచి లుక్ వస్తాయి కదా అని చెప్పి మొత్తం నైట్ టైమే అన్నీ ప్యాక్ చేసాము. ఇవి వచ్చే ప్రతి ఒక్కరికి ఇవ్వచ్చు. ఇంకొంతమంది పేరెంట్ వాళ్ళకి నార్మల్గా వాడిని అదే దీవించమని తాంబూలం ఇస్తాం కదా, సో అలా కొన్ని ఉంచుకున్నాం బయట. తాంబూలంకి అంతా రెడీ చేసుకున్నాము. మా మేనకోడళ్ళు ఇంక ఫాస్ట్గా చేసేస్తున్నారు, వాళ్ళకి కూడా పనులు వచ్చేస్తున్నాయండి చక్కగా. అందరం చేసేసరికి వాళ్ళకి కూడా అసలు మరి అల్లరి లేకుండా ఈ పనిలో ఉన్నారు. ఇంకా వాళ్ళు పడుకున్నాక మేము ఈ ముగ్గులన్నీ ప్లాన్ చేసుకున్నామండి. ఈ ముగ్గు అయితే ఉదయం ఇల్లు ఒత్తిన తర్వాత అంటే మాప్ పెట్టేశాక అప్పుడు ఆ ముగ్గు వేసుకొని ఇలా అన్నీ పెట్టుకున్నాము. నైట్ ఈ డెకరేషన్లు అనేవి కంప్లీట్ చేసాము. ఇంకా ఉదయాన్నే మామిడి ఆకుల పైన పెట్టానండి, కొమ్మలు అన్నీ తీసుకొచ్చి ఆ కొమ్మలు పెట్టుకున్నాము, కొంచెం మంచిగా లుక్ వస్తుందని. ఇంకా ఈ ముగ్గు అయితే అంటే చూసారు, బంతి పూలు ఇక్కడ పెట్టినవి బాగానే ఉన్నాయి, తోరణాలు కట్టేవి ద్వారాల దగ్గర పెట్టేవి బాగానే ఉన్నాయి, లైన్గా వేలాడి తీసేవి కొంచెం అలా బంతి పూలు కిందకి దిగడం వలన తాడు అనేది కనిపించింది. సో టైట్గా కడితే ఆ ప్రాబ్లం ఉండదు. ఇంకా దేవుడు గదిలో అయితే ఈ ముగ్గేసాము, చుట్టూ బంతి పూలు, మధ్యలో గులాబీలు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా గులాబీలు కిందన అంటే గ్రీన్ ఆకులు ఏవైనా అవి తాంబూలం ఆకులు, అంటే ఇవి
తమలపాకులు పెట్టేశామండి. ఇంకా ఈ ముగ్గుకు వచ్చేసరికి ఇది వేకుజామున పెట్టాము. అన్నీ అంటే వైట్ చామంతులు, కొంచెం కొంచెం రెక్కలు విడదీసి గులాబీ రెక్కలు అన్నీ ఇలా వాడాము. ఇంకా మధ్యలో ఆకులు వచ్చేసి ఉసిరికి పత్రి లాంటి సైజులో ఉంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది. కానీ ఆ సైజు ఆకులు మాకు దొరకలేదు. ఇంకా నార్మల్గా ఏదో స్కూల్ దగ్గర ఉన్న ఆకులు తీసుకొచ్చి అలా పెట్టాము. కానీ దూరం నుంచి చూస్తే మంచిగా లుక్ అనిపించింది నాకైతే. ఇంకా వేకుజామునే అనమాట. ఇంకెవరు రెడీ అవ్వలేదు. రెడీ అవ్వకుండా ముందు ఇవన్నీ పెట్టేసి ఆ తర్వాత అంతా మంచిగా రెడీ అవ్వచ్చు అని ఇంకా టిఫిన్స్ అవి ఒకవైపు ఏర్పాట్లు అయితే అవుతున్నాయి. చాలా వరకు తొందరగా లేస్తామండి. అందుకే పనులన్నీ కూడా చాలా ఫాస్ట్గా చాలా పీస్ఫుల్గా అనిపిస్తాయి. మామిడాకులు పెట్టానని చెప్పాను కదా, సో చాలా బాగున్నాయి కదండి. నాకైతే మీరు అంటే నేను ముగ్గు ఎలా వేశాను, నెక్స్ట్ అవి మామిడాకులు ప్లానింగ్ అంతా కూడా ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా బెటర్ ఐడియాస్ ఉంటే మాత్రం తప్పనిసరిగా ఇవ్వండి ఫ్రెండ్స్. నాకు కాకపోతే ఇంకెవరికైనా యూజ్ అవుతాయి, లేదంటే మేమైనా ఇంకా నెక్స్ట్ టైం మంచిగా వేసుకోవచ్చు అని ఆలోచన అనమాట. సో ఈరోజు మా డెకరేషన్స్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయినాయి కదా. ఇక చుట్టాలు వచ్చి గోధుమ రాయి అంటే పసుపు దంచడాలు, పెసలు ఇసరడాలు ఇవన్నీ కూడా చేస్తే ఈ కంప్లీట్ అయిపోద్ది. ఇంకా ఆ వ్లాగ్ వచ్చేసి నెక్స్ట్ వ్లాగ్ అనమాట. పసుపు దంచే కార్యక్రమం కూడా ఇదే వ్లాగ్లో షేర్ చేయొచ్చు, కానీ లెంత్ పెరిగిపోయి మీకు కూడా బోర్ అనిపిస్తుంది కదండి. అందుకనే 2 పార్ట్స్గా అంటే ముందు రోజు ఏర్పాట్లు ఎలా చేసుకున్నామో, నెక్స్ట్ పసుపు దంచే కార్యక్రమం ఎలా జరిగింది అనేది 2 వ్లాగ్స్గా మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ కొట్టడం మర్చిపోద్దే. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేస్తే నేను ఏ వ్లాగ్ చేసినా వీడియో చేసినా మీ వరకు అది నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. పిల్లలంతా కూడా కొంచెం చెదర తీసేశారు, మళ్ళీ దగ్గరకు పెడుతున్నాను. వాళ్ళకైతే ఎంత బతిమలాడుకున్నామో ఇవేమీ చెదర తీయొద్దు అని చెప్పి. సో వాళ్ళు కూడా మంచిగానే సపోర్ట్ చేశారండి. పిల్లలు కూడా మంచి వాళ్ళే కదా, సో కొంచెం సపోర్ట్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.